అందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మిథున రాశివారికి ఒక చెడువార్త వినబోతున్నారు. అలాగే 2 శుభవార్తలున్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది, స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది, పెన్ను పేపర్ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఏ తేదీన ఏం జరుగుతుంది అనేది కూడా తెలియచేస్తాను. ఈ మాసంలో ఎదురయ్యే గండాల్ని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవ్వరూ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్రహ సంచారం. డిసెంబర్ నెలలో 4 గ్రహాల గోచారం జరగబోతోంది. సూర్యుడి రాశి పరివర్తన, కుజుడి రాశి పరివర్తన, బుధుని మరియు గురువు రాశి పరివర్తన, ఇంకా శుక్రుడి రాశి పరివర్తన జరగబోతోంది. దీని ప్రభావం మిథున రాశిపై ఎలా ఉంటుంది అనే దాని గురించి చర్చిద్దాం. ఆరోగ్యం. మొదటిగా మనం ఆరోగ్యం గురించి మాట్లాడితే ఆరోగ్యానికి అధిపతి అయిన బుధుడు మీ రాశికి అధిపతి. ఆయన పంచమ భావంలో, అంటే ఎక్కడైతే 7 అనే సంఖ్య ఉందో ఆ పంచమ భావంలో కూర్చుని ఉన్నారు. కాబట్టి డిసెంబర్ నెల ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఆరోగ్యంలో మంచి రికవరీ ఉంటుంది. ఇన్ని రోజులు మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే అదిప్పుడు నయమవుతూ కనిపిస్తుంది. డిసెంబర్లో మిథున రాశివారు సరికొత్త ఉత్సాహంతో ఉండబోతున్నారు. అంతేకాకుండా డిసెంబర్లో మీరు కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు. చాలా ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు వెళ్లాల్సి రావచ్చు. అంటే డిసెంబర్ నెలలో మీ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇక ధనస్థితి గురించి మాట్లాడుకుందాం. ధనభావంలో బృహస్పతి ఉన్నారు. గురువు వక్రీకరించి ఉన్నారు. కాబట్టి మొత్తంగా చూస్తే డిసెంబర్ 5 వరకు పరిస్థితి కొంచెం టైట్గా ఉంటుంది. డిసెంబర్ 5 వరకు ధనానికి సంబంధించిన ఖర్చులు మీకు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంపై మీ ఖర్చు చాలా ఎక్కువగా ఉండవచ్చు. పార్ట్నర్పై ధన ఖర్చు, మీ వ్యాపారంపై మీ డబ్బు ఖర్చు అవుతుంది. సో డిసెంబర్ 5 వరకు బృహస్పతి వక్రీకరించి ఉంటారు. అప్పటి వరకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీకు ఆదాయం అంతగా రాదు. అవును, ఆ తర్వాత 6వ తేదీ తర్వాత బృహస్పతి వెనక్కి నడిచి, ఎందుకంటే ప్రస్తుతం వక్రీకరించి ఉన్నారు కాబట్టి మీ రాశి అయిన మిథున రాశిలోకి వస్తారు. ఇక్కడి నుండి పరిస్థితి చాలా బాగుంటుంది. డబ్బుకు సంబంధించిన డీల్స్ చాలా బాగా కుదురుతాయి. అంటే డిసెంబర్ 6 నుండి 31 వరకు ధనస్థితి మీకు చాలా బాగుండబోతోంది. అటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. అంటే ధనస్థితి డిసెంబర్ 6 నుండి చాలా బాగుంది. ఇక మీ కుటుంబ భావం గురించి మాట్లాడితే, కుటుంబ భావంపై శని మరియు చంద్రుడు ఎవరైతే దశమభావంలో కూర్చొని ఉన్నారో వారి దృష్టి ఉంది. కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్యానికి లేదా ఇంట్లో వృద్ధుల ఆరోగ్యానికి డిసెంబర్ నెల అంత మంచిది కాదు. అయితే కుటుంబంతో కలిసి మీరు పెళ్లిళ్ళు, ఫంక్షన్లకు వెళ్లవచ్చు. కుటుంబంతో ఎలాంటి మనస్పర్ధలు ఉండవు. ఎలాంటి వాదోపవాదాలు ఉండవు. చిన్నపాటి బాత్రూం పనులు, ట్యాంక్ పనులు లేదా ఇలాంటి చిన్న చిన్న రిపేరింగ్ పనులు మీ ఇంట్లో జరగవచ్చు. కానీ శని చంద్రుల ఈ దృష్టి ఉంది కదా, ఇది ఇంట్లో ఉండే వృద్ధులకు అలాగే మీ ఇంట్లో ఉండే కుక్క, పిల్లి లాంటి జంతువులకు కూడా చెడు చేస్తుంది. శని చంద్రుల కలయిక తల్లిదండ్రుల ఆరోగ్యానికి కూడా చెడ్డది. కాబట్టి మొత్తంగా చూస్తే ఇక్కడ వారిపై ప్రభావం పడుతుంది, మీపై ఎలాంటి ప్రభావం ఉండదు. సంతానం మరియు విద్యార్థులు. మిథున రాశి వారి సంతానం లేదా విద్యార్థుల గురించి మాట్లాడితే, మీ సంతానం చిన్నవారైనా పెద్దవారైనా మొత్తానికి డిసెంబర్ నెలలో ఏదో ఒక శుభవార్త సంతానానికి సంబంధించి, కెరియర్కు సంబంధించి లేదా ఏదైనా యాక్టివిటీలో వారికి మంచి ఫలితాలు వస్తూ కనిపిస్తాయి. అంటే సంతానం చిన్నవారైనా పెద్దవారైనా వారి కెరియర్, చదువు, యాక్టివిటీస్ పరంగా డిసెంబర్ నెల చాలా మంచిది. వెల్ అండ్ గుడ్, అక్కడ ఎటువంటి సమస్య లేదు. అయితే ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. సంతానానికి ఈఎన్టీ, చెవు, ముక్కు, గొంతు సమస్యలు డిసెంబర్లో రావచ్చు. ముఖ్యంగా చూస్తే డిసెంబర్ 1 నుండి 20 వరకు సంతానానికి ఆరోగ్యం బావుండదు. పొట్ట చెడిపోవడం వంటి సమస్యలు డిసెంబర్లో సంతానానికి చిన్నవారికైనా పెద్దవారికైనా రావచ్చు. అటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. మిగిలినవి ఆ డిసెంబర్ నెల బావుంది. సంతానం యాక్టివిటీస్ పరంగా బావుంది, కానీ ఆరోగ్యం పరంగా ఈ డిసెంబర్ బావుండదు. కెరియర్ గురించి మాట్లాడితే, కెరియర్ భావంలో మీరు చూస్తే సూర్యుడు మరియు కుజుడు, శుక్రుడు ముగ్గురు 6వ భావంలో కూర్చుని ఉన్నారు. చూస్తున్నారు కదా, 6వ భావంలో. ఇప్పుడు 6వ భావంలో కూర్చున్నారు కాబట్టి కెరియర్ను పెద్దది చేయబోతున్నారు. డిసెంబర్లో మీ కొన్ని నిర్ణయాలు చాలా బాగుండబోతున్నాయి. దానివల్ల మీకు లాభం కలుగుతూ కనిపిస్తుంది. అంతేకాకుండా మీకు కెరియర్కు సంబంధించి, పొజిషన్కు సంబంధించి ఏదైనా శుభవార్త డిసెంబర్లో లభిస్తుంది. మంచి సేల్స్ జరగడం డిసెంబర్లో కనిపిస్తుంది. అంతేకాకుండా బాస్ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. మరియు ఏదైనా కొలీగ్తో కలిసి ఏదైనా పార్టీ ఫంక్షన్కు వెళ్లడం కూడా డిసెంబర్లో జరుగుతుంది. సో కెరియర్ స్థితి మిథున రాశి వారికి చాలా బాగుండబోతోంది. ఇక దాంపత్య జీవితం గురించి మాట్లాడితే, దాంపత్య జీవితంలో అదే డిసెంబర్ 1 నుండి 5 వరకు చాలా బాగోలేదు. అంటే పార్ట్నర్కు ఏదైనా నష్టం జరగవచ్చు. పార్ట్నర్కు హెల్త్ ఇష్యూలు లేదా వారి కెరియర్లో ఏదైనా ఇబ్బంది డిసెంబర్ 5 వరకు రావచ్చు.
6వ తేదీ తర్వాత బృహస్పతి స్వయంగా మిథున రాశిలోకి వెళ్లి సప్తమ దృష్టిని ఇస్తారు కాబట్టి పార్ట్నర్ కెరియర్కు కూడా ఈ స్థితి బావుంటుంది. వారి ఆరోగ్యానికి కూడా ఈ స్థితి బావుంటుంది. మరియు పార్ట్నర్తో కలిసి భార్యాభర్తలైనా లేదా ప్రేమికులైనా ఏదైనా ఫంక్షన్కు ఏదైనా పెళ్లికి వెళ్లడం కూడా జరుగుతూ కనిపిస్తుంది. మరియు 15వ తేదీ నుండి 31 డిసెంబర్ మధ్య ఏదైనా నదీ పర్వత యాత్ర లేదా సిద్ధతీర్థ స్థల యాత్ర కూడా మీరు చేయబోతున్నారు. ఆ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే దాంపత్య జీవితం బావుంది. ఇప్పుడు మనం మిథున రాశి వారి కెరియర్ వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. కెరియర్లో శని చంద్రుల కలయిక ఉంది. అంటే పనిచేసే వారి వల్ల మీకు డిసెంబర్ నెలలో గట్టి ఇబ్బందులు రాబోతున్నాయి. పనిచేసే వాళ్ళు ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు. పనిలో దొంగతనాలు జరగవచ్చు. కాబట్టి మీరు ఫ్యాక్టరీ నడిపేవారైనా దుకాణదారులైనా షోరూం నడుపుతున్నా సరే డిసెంబర్లో మీరు పని విషయంలో ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే మీ పని ఇటుది అటు అవుతుంది. సరుకు దొంగిలించబడుతుంది. లేదా ఏవో తప్పులు పనివారి తప్పుల వల్ల నష్టం మీరు భరించాల్సి వస్తుంది. కాబట్టి పనివారిపై నమ్మకం డిసెంబర్లో ఉంచవద్దు. శని చంద్రుల కలయిక ఉంది. మీరు చాలా శ్రద్ధ వహించాలి. లేకపోతే పనివారు మీకు పెద్ద నష్టం చేస్తారు. మిగతా విషయాల్లో డిసెంబర్ మీకు పర్వాలేదు. అజాగ్రత్తగా ఉంటే నష్టం కూడా డిసెంబర్లో గట్టిగానే ఉంటుంది. గుర్తుంచుకోండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి.